వెల్కమ్ టు కిరణ్ టీవీ. బాలకృష్ణ గారు నిన్న మాట్లాడిన మాట అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు పద్మ విభూషణుడు చిరంజీవి గారిని ఏకవచనంతో సంబోధించడం అనేది సర్వత్రా విమర్శలకి తావిస్తుంది. బాలకృష్ణ గారి మాటల పట్ల అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలా స్పందిస్తాడనేది, ఎందుకంటే తన అన్నని ఒక మాట అంటే తట్టుకోలేని స్వభావం. తన అన్నగారిని రాజకీయ పార్టీని చేరి పార్టీని బస్టు పట్టించారని చెప్పేసి అది బాధ తట్టుకోలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీలో కలిపిన అది ఇష్టం లేక బయటకు వచ్చి జనసేన పార్టీని ఆవిర్భింప చేసి దశాబ్దం పైన పోరాటంలో అధికారంలో తీసుకురాగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇన్ని దెబ్బలు తిన్న పవన్ కళ్యాణ్ గారు 2014, 2019, 2024 ఈ చూసుకుంటూ ఉంటే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది పవన్ కళ్యాణ్ గారి. 2019లో సిద్ధాంతపరంగా విభేదాల వల్ల విడిగా పోటీ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి 2024లో కలిసి పోటీ చేద్దాం, ఓటు చీలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనం చేసుకోవాలి, మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఈ గెలిచిన ఎంపీలే, కూటమి ఎంపీ స్థానాలే బలమైనవి. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సంప్రదాయం అని 100 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్న ఆ వ్యక్తి, 80% పాపులేషన్కి ప్రతినిధిగా ఉన్న ఆ వ్యక్తి, మచ్చలేని నాయకుడు, అవినీతి మరకంటన నాయకుడు, ఈరోజు దేశం గర్విస్తున్న నాయకుడు, మోదీ గారి చేతే ఈయన పవన్ కాదు తుఫాను అని కీర్తించబడుతున్న పవన్ కళ్యాణ్ గారు తన అన్నని బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల పట్ల ఎలా స్పందిస్తారనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు చిరంజీవి గారు తనని విమర్శించినా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేశం ఉండదు. చిరంజీవి గారిలో చాలా ఇదిగా ఉంటుంది. సరే వాళ్ళ మానాలు వాళ్ళు పోతారులే అని చెప్పి వదిలేసే వ్యక్తి, గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. మరి పవన్ కళ్యాణ్ అలా కాదు, పోరాడే వ్యక్తి. తన అన్నని ఒక మాట అనేది తట్టుకోలేడు. విజయ గర్వంతో ఆ విజయాన్ని పార్లమెంట్లో వెళ్ళిన తర్వాత మోదీ గారు నోటి నుంచి పవన్ గారు తుఫాన్ అని ప్రశంసించిన తర్వాత వెంటనే ఎక్కడికి వచ్చాడు, ఆ విజయాన్ని చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టాడు. తన తండ్రి సమానంగా చూసుకునే చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టి అంకితం చేశాడంటే, తన భార్య, రష్యన్ భార్య ఆ చెప్పులు తీసుకొచ్చి చేతిలో పెట్టుకుందంటే అది సంస్కృతి సంప్రదాయం, అది కుటుంబ విలువలు, అది హిందూ సనాతన సంప్రదాయం. మరి అటువంటి చిరంజీవి గారిని ఎవరిని ఒక మాట అనని, ఎవరిని నొప్పించని గొప్ప మనస్తత్వం చిరంజీవి గారి సొంతం. ఏ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా ఆయన సొంతం. ఏ సమస్య పరిష్కరించాలన్నా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుందని, ఆయన ఆశీస్సులు పొందితే మనం ఇండస్ట్రీలో ఎదగలమనే ఆలోచన అందరిది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, అనేక మంది జడ్జీలు, అనేక మంది లాయర్లు, అనేక మంది పోలీసులు, అనేక మంది పారిశ్రామికవేత్తలు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా మాకు ఎవరు స్ఫూర్తి అంటారంటే చిరంజీవి గారే అంటారు. మరి అటు చిరంజీవి గారిని నిన్న అసభ్యంగా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని మరి ఆయన దానికి సారీ చెప్తాడా, లేకపోతే వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో రావడానికి కారణం కదా ఈ మెగా ఫ్యామిలీ, మరి ఆయన సంజాయిషిస్తాడా, లేకపోతే వాళ్ళ అల్లుడు లోకేష్ గారు చెప్తారా? ఒకవైపు ఓజీ రికార్డులు మోగిస్తూ ఉంటే అన్న రికార్డులు ఇరగదీశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల లోకేష్ ప్రేమ కనపరుస్తూ ఉంటే, మరి అదే డిప్యూటీ సీఎం గారి పట్ల, వాళ్ళ అన్నయ్య గారి పట్ల బాలకృష్ణ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు కదా. ఎవడు అని ఏకవచనంతో సంబోధించడం ఏంటండి? ఆయనకున్న ప్రాధాన్యత, ఆయనకున్న పదవి పోషణని నువ్వు గౌరవించాలి. మీకు కూడా మన ఈ మధ్య అవార్డు వచ్చింది కదా, గౌరవించుకోవాలన్న కొద్దిపాటి జ్ఞానం కూడా లేదా అనేది చాలామంది ప్రశ్నిస్తున్న మాట. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తాడు? తన అన్నని ఒక మాట అంటే తట్టుకోలేడు. రాజకీయ పార్టీగా ఆయన్ని అదపాతాలను తొక్కేయడానికి ప్రయత్నం చేశారు, ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో పార్టీని పెట్టి సక్సెస్ చేసిన వ్యక్తి. ఆయన్ని ఎవరు ఒక మాట అన్నా కానీ సహించలేని వ్యక్తి. మరి ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడిన మాట, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు ఉంటుంది అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు 15 సంవత్సరాలు అంటే, ఇలా మీకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారి పట్ల, మీ అన్నగారి పట్ల బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు సహేతుకమా? నిన్నగాక మొన్న బోండా ఉమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవరికి అందుబాటులో డిప్యూటీ సీఎం గారు ఉండలేదంటారు. ఇదేంది తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మరి ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఏంటిది? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలనే స్వభావమా? 2014లో
ఇది అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారు చేసింది పవన్ కళ్యాణ్ గారు మీరు కాదా? 2019 విడిగా పోటీ చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చింది అందరికీ తెలియదా? మళ్ళీ 2024లో మీ అభిమానులు, మెగా అభిమానులు, పవన్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, మెగా మొత్తం కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్నా, నాకు పదవి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం ముఖ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చేసింది పవన్ కళ్యాణ్ గారు మీరు కాదా? అన్కండిషనల్గా 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది మీరు కాదా? మరి మీ అన్నని ఒక మాట అంటే మీరు ఎలా స్పందిస్తారనేది చాలామంది అభిమానులు మదిలోని మాట. మరి ఏ విధంగా మరి స్పందిస్తారో పవన్ కళ్యాణ్ గారు మరి చూడాలి. మరి దీన్ని బట్టి ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది ఉన్నారు, ఏ సమస్య ఉన్నా చిరంజీవి గారి సమస్య పరిష్కరించగలరు అని చెప్పి అనుకుని ఈ సమయంలో ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఆగుతుంది, ఈ సమస్యను పరిష్కరించే ఇది ఎవరిది? దేశ ప్రధాని మోదీ కూడా ఈ దేశానికి వీళ్ళిద్దరు అన్నదమ్ములు కావాలని ఇద్దరు చేతులు పైకెత్తితే మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఎంతోమంది హృదయాలు గాయపరిచింది కదా, లక్షలాది కోట్లాది మంది అభిమానుల హృదయాన్ని గాయపరిచినట్లే కదా. మరి దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడతాడనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.